ఖరీఫ్ వ్యవసాయ సీజన్ మొదలైన రోజులవుతున్న రైతులకు వ్యవసాయ పెట్టుబడి లేక తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్న పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా పథకం క్రింద రావాల్సిన సాగు పెట్టుబడి ఇప్పటివరకు కూడా అందకపోవడంపై రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఇవాళ జరిగే కేబినెట్ లో రుణమాఫీ, రైతు భరోసా పథకాల విషయంలో కేబినెట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనే దానిపై ఆసక్తి నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రేమ్ కుమార్ అందిస్తారు. ఖరీఫ్ వ్యవసాయ సీజన్ ప్రారంభమై దాదాపు వారం 10 రోజులు అవుతుంది. ఇవాళ రైతులంతా పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే రైతులు ఇవాళ పెట్టుబడి సాయంతో పాటు పంట రుణాల కోసం కూడా బ్యాంకుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉంది. అయితే ఇవాళ ప్రభుత్వం కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో రైతుల రుణమాఫీ సంబంధించి కావచ్చు, రైతు సహాయకం కావచ్చు, అది ఎలా విధంగా ఉపయోగపడుతుంది, రైతులకు ఎలా ఇవ్వబోతున్నారు, వారికి ఎలాంటి సాయం ఉంటుంది, మన దగ్గర రైతుకు సంబంధించి ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. కేబినెట్ మీటింగ్ జరగబోతూ ఉన్నది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం అనేక వాగ్దానాలు ఇచ్చింది. అసలు రైతులకు చేయాల్సినటువంటి పనులు కూడా చేయలేదు. అందుచేతనే రైతాంగం మొత్తం ఏకమై ఇలా గవర్నమెంట్ను మార్చిన పరిస్థితి మనం చూసినాం. ఈరోజు కేబినెట్లో ప్రధానంగా రైతులకు సంబంధించిన రైతు రుణమాఫీ చేయాలి, అట్లాగే నిజమైన రైతులకు కూడా రుణమాఫీ చేయాలి, అట్లాగే కౌలు రైతులందరికీ కూడా ఈ కౌలు రైతు పథకం ఏదైతే ఉందో దాన్ని కూడా అమలు చేయాలి. అట్లాగే ఈరోజు గవర్నమెంట్ ఏదైతే స్కీములు పథకాలు ఇచ్చిందో, హామీలు ఇచ్చిందో అవన్నీ కూడా మంచి పథకాలే, మేము వాటిని హర్షిస్తున్నాము. కానీ అవన్నీ కూడా కింది లెవెల్లో అసలు సిసలైన రైతులకు అందేలా చూడాలని చెప్పేసి రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే ఈరోజు ఖరీఫ్ స్టార్ట్ అయింది. ఇవాళ నాణ్యతమైన విత్తనాలు, అట్లాగే వ్యవసాయానికి సంబంధించిన ఇవాళ పెట్టుబడులు అనేక విపరీతంగా పెరిగిపోయి ఇవాళ లాభాలు వచ్చే పరిస్థితిలో రైతులు లేరు. కాబట్టి ప్రభుత్వం ఈ కేబినెట్ మీటింగ్లో వెంటనే రైతులకు రుణమాఫీ చేయాలి. వాటికి సంబంధించినటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి మరి రైతులకు మాత్రం ఖచ్చితంగా ఇవాళ ఫైనాన్స్ లోన్స్ కూడా ఇవాళ క్రాప్ లోన్స్ కూడా అందరికీ సరిగా ఇవ్వటం లేదు. ఇవాళ క్రాప్ లోన్స్ కూడా 8-9% మాత్రమే ఇస్తున్నది. నిబంధనల ప్రకారంగా ఇవాళ వాళ్ళకి కనీసము 30% ఇవ్వాల్సింది ఉన్నది. అట్లా అని అన్ని రకాల అన్ని పంటలకు సంబంధించినటువంటి రైతులకు ఈరోజు రుణాలు కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాను. వరాల రవికుమార్, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి. మీరు చెప్పండి సార్, ఎట్లా ఉంది ఇవాళ కేబినెట్ కూర్చుని గవర్నమెంట్ ఏ నిర్ణయాలు తీసుకోబోతుంది, ఏ నిర్ణయాలు తీసుకుంటే రైతుకు భరోసాగా ఉంటుంది మనం భావిస్తున్నాం? కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా అమల్లోకి రావాలని చెప్పేసి ప్రతి రైతు కోరుకుంటున్నాడు, ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే రైతు బంధు దాని రైతు భరోసాగా మార్చినటువంటిది ఇప్పటికీ వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది, పెట్టుబడులు ఊపందుకున్నాయి. ఇప్పటికి కూడా వాళ్ళ రైతుల అకౌంట్లోకి డబ్బులు పడకపోవడం మూలంగా ఆశగా ఆతృతగా రైతు ప్రభుత్వం వైపు చూస్తున్నాడు. కానీ ప్రభుత్వం ఈరోజు మీటింగ్లోనైనా ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ తీసుకొని రైతుల అకౌంట్లో డబ్బులు వేయాలని చెప్పేసి కోరుతున్నాం. అట్లాగే రుణమాఫీ సంబంధించింది కూడా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పేశారు. దానికి విధి విధానాలు కూడా ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి అక్కడక్కడ కనిపిస్తున్నది. అయితే ఒక నిర్దిష్టంగా ఆగస్టు 15 లోపు మాత్రం ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి ఒకవైపు ముఖ్యమంత్రి చెప్పాడు. కాబట్టి రైతులు కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చెప్తే చేస్తాడు అనే ఆశతోనే చూస్తున్నారు తప్ప దాన్ని అమల్లోకి తీసుకురావడం కోసం ఇవాళ క్యాబినెట్లో కూడా ఇలా వ్యవసాయ యోగ్యతకు గురవుతున్నటువంటి భూములకు మాత్రమే ఇవ్వాలని చెప్పేసి ఒక రకమైనటువంటి వాదన జరుగుతున్నది. పరిమితి విధించాలి, భూ పరిమితి అని చెప్పేసి ఒక రకమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఏ వాదనలు విన్నా ఒక నిర్దిష్టమైనటువంటి అవగాహనతో క్యాబినెట్ అది కూడా పూర్తి చేయాలి, రుణమాఫీ కూడా పూర్తి చేయాలి. అప్పుడే మళ్ళీ కొత్త రుణాలు కూడా రైతుకు వచ్చే అవకాశం ఉంది, వాటిని పెట్టుబడికి ఉపయోగించే అవకాశం ఉంది. లేకపోతే ఇది ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల చేతిలో చిక్కి శల్యమవుతున్నారు అన్నదాతలు. ఆ రకంగా ఆత్మహత్య లోగిలోకి పోయే పరిస్థితి గతంలో చూసాం. అలా జరగకుండా చూడాల్సినటువంటి ప్రభుత్వ బాధ్యత ఇది. అంతేకాదు కూలీలకు ఏదైతే గ్రామాల్లో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని చెప్పేశారో అట్లాగే కౌలు రైతులకు 15,000 ఇస్తామని చెప్పేసి ఈ మొత్తం హామీలను కూడా అమలు చేసే విధంగా ఒక నిర్దిష్టమైన కార్యాచరణతో ముందుకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అంటే ఇది పరిస్థితి మొత్తం మీద చూసినట్టుంటే ప్రభుత్వం ఇవాళ కేబినెట్లో నిర్ణయం తీసుకుంటే రైతులకు ఉపయోగకరమైనటువంటి రైతు భరోసాతో పాటు రైతు రుణమాఫీతో పాటు రుణాలు కూడా పంట రుణాలు కూడా ఇవ్వాలని చెప్పేసి రైతులు కోరుతున్నారు. కెమెరా వినయ్తో ప్రేమ్ కుమార్, బీఆర్కే న్యూస్, కరీంనగర్.